మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ విద్య గారు. మేమంతా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. మన చుట్టుపక్కల ఉండే వ్యక్తుల్ని ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలంటారు? అంటే ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ని కానీ, మనతో ఎప్పుడు తిరిగే వాళ్ళని కానీ, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలంటారు, సహవాసం చేయాలంటారు? మన ఫ్రెండ్షిప్ అనొచ్చు, మనతో తిరిగే వాళ్ళు అనంటే ఇంట్లో వాళ్ళు తిరుగుతారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. కాకపోతే మనము ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి అనేది కూడా ఆటోమేటిక్ గా మనం ఎలా ఉన్నాం అనే దాన్ని బట్టి కూడా అక్కడ జరిగిపోతుంది ఈజీగా. ఇప్పుడు మనం చదువుకుంటున్నాము, చదివే వాళ్ళే మనతో ఉంటారు. ఇప్పుడు మనం మంచి కరెక్ట్ గా వర్క్ చేసుకుంటున్నాము, కరెక్ట్ వర్క్ చేసే వాళ్ళే ఉంటారు. మనం టైం పాస్ చేస్తున్నాము, టైం పాస్ చేసేటోడు దొరుకుతారు. మనం చాలా మూవీస్ చూస్తున్నాము, మూవీస్ చూసే వాళ్ళే దొరుకుతారు. ఎలా అంటే ఫస్ట్ బయటి వాళ్ళకి ఎలా చూస్ చేసుకోవాలని దాన్ని కంటే ముందు మన మైండ్ సెట్ ఎలా ఉందో బయటి వాళ్ళు ఆటోమేటిక్ గా అలానే దొరుకుతారండి మనకి. ఇన్ కేస్ ఆఫ్ అలా దొరకకుండా మనం కరెక్ట్ గా ఉన్నాం అనుకోండి, బయట బలాదూరుగా తిరిగేవాడు కూడా మనల్ని చూసి ఆటోమేటిక్ గా కరెక్ట్ గా అయిపోతాడు. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు, ఫస్ట్ ఇంట్లో నుంచి తీసుకుంటే వాళ్ళు కరెక్ట్ గా లేరు, పిల్లలు కూడా అలానే అవుతారు. లేదు ఇంట్లో కరెక్ట్ గా ఉన్నారు, పిల్లలు ఆటోమేటిక్ గా కరెక్ట్ గా ఉంటారు. ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నారు, తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళ బాండింగ్ బాగుంది, వాళ్ళ కేరింగ్ బాగుంది, వాళ్ళ టైం మేనేజ్మెంట్ బాగుంది అంటే ఇంకొకరికి ఆటోమేటిక్ గా అలా వస్తుంది. నెక్స్ట్ స్కూల్కి వచ్చినా, కాలేజ్కి వచ్చినా ఫ్రెండ్స్ ఉన్నారు, చదువుకుందాం రా అంటే వీడు చదువుకుంటాడు, ఏ మూవీకి వెళ్దాం రా అంటే మూవీకి వెళ్ళిపోతాడు. మంచి అలవాట్లు కన్నా చెడు అలవాట్లు కావాలంటే ఫ్రెండ్స్ ముఖ్య కారణాలు అవుతుంటారు. రూమ్మేట్స్ కానీ ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ చాలా మంది పిల్లలు హైదరాబాద్ వరకు వచ్చి చదువుకుంటుంటారు. ఇక్కడ రూమ్లో కొంతమంది పరిచయాలు ఏర్పడుతుంటాయి, లేకపోతే కాలేజెస్లో, లేకపోతే ఇన్స్టిట్యూట్స్లో కొంతమంది పరిచయాలు ఏర్పడుతుంటాయి. అలాంటి పరిచయాల వల్ల వీళ్ళకి అలవాట్లు అవుతుంటాయి, చెడు అలవాట్లు అవుతాయి, కొన్ని మంచి అలవాట్లు కూడా అవుతుంటాయి. ఎక్కువగా చూసుకుంటే చెడు అలవాట్లు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలంటారు? ఇక్కడ సంజీవ్ గారు ఎంచుకోవడం అనేది పక్కన పెడితే మనకి లైఫ్ మీద ఎంత ఫోకస్ ఉంది, మనం ఏం చేయాలనుకుంటున్నాము అది చాలా ఇంపాక్ట్ పడుతుందండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉన్నా కూడా 100లో ఒకరిలాగా అలా అచీవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఫోకస్డ్గా పని చెయ్యాలి అనేది ఉంటే మీరు చేస్తారు. ఇప్పుడు మీరు ఈ జాబ్ ఎంచుకున్నారు, ఒక యాంకరింగ్ అంటే 10 మంది ఫ్రెండ్స్ కాల్ చేసినా లేదు నాకు షూట్ ఉంది నేను అదే చేస్తా అంటారు. లేదు మీకు దీనిపైన ఇంట్రెస్ట్ లేదు, ఒక కాల్ రాగానే వెళ్ళిపోతారు. అంతే కదా, ఎగ్జాంపుల్ మనదే తీసుకుంటే అలా అన్నమాట. మనకి ఎంత ఫోకస్ ఉంది అనే దానిపైన కూడా డిపెండ్ అండి. మనం ఏం చేయాలి, మన ఎయిమ్స్ ఏంటి, మన డ్రీమ్స్ ఏంటి, మన అచీవ్మెంట్స్ ఏంటి, అది ఫోకస్ గా ఉందనుకోండి, 100 మంది కాదు 1000 మంది లోకం మొత్తం వచ్చినా మనల్ని పాడు చేయలేదు. మనకే ఆ డిజైర్ లేదు, లోపల నుంచి అది గట్టి సంకల్పం లేదు, ఎవరు కాదు ఏది కొంచెం కొంచెం నీరసంగా అనిపించినా పడుకుంటాం మనం. అంతే కదా. ఇక్కడ ఫ్రెండ్స్ చేస్తున్నారా, మనకు మన మనసే చేస్తుందా? అది లేదు. కొందరు అమాయకంగా మీరు చెప్పినలాగా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి చెడు అలవాట్లు చేసుకుంటారు. కానీ అవేర్నెస్ లో ఉండాలండి మనం. ఒకరు మాట్లాడుతుంటే మనకు నాలెడ్జ్ వస్తుందా లేదా, ఒకరు మాట్లాడుతుంటే మనం ఎదుగుతున్నామా లేదా, అప్డేట్ కావాలి. లైఫ్ అంటే అప్డేట్ కావడమే. ఇప్పుడు మనం ఒక పశువులాగా పుట్టి పశువులాగానే చనిపోదాం అంటే కరెక్ట్ కాదు కదండి. మనం మనుషులు, మనకు బ్రెయిన్ ఉంది, మనం ఎన్నో చేయగలుగుతున్నాం. ఒక ఫోనే ఎన్నో చేస్తుంది, ఒక కెమెరానే ఎన్నో చేస్తుంది, అంతే కదా. మరి మనం మనుషులం ఏం చేయాలి అనే ఆలోచన మనకు ఉన్నదనుకోండి, మనం ఆటోమేటిక్ గా ఎదుగుదామండి. ఎవరు ఎన్ని చేసినా మనం దానికి లొంగము. కానీ మనకి ఇక్కడ ఫోకస్ అనేది ఇంపార్టెంట్, అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. 10 మంది ఉన్నారు, ఇప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారండి, అందులో ఒక్కడు చాలా బాగుంటాడు, మిగతా 9 మంది చెడు తిరుగులు తిరుగుతాడు. కానీ ఇక్కడ ఫ్రెండ్స్ అనేసి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే ఇంక వదలరు కదా. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, వాళ్ళకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా లవ్ ఇవ్వాలి, ఎలా టైం ఇవ్వాలి వాడు అంతే ఇస్తాడు ఇక్కడ ఎదిగే పర్సన్. కానీ వాడు ఏం చెయ్యాలో కూడా మనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఇంపార్టెంట్, ఫోకస్ ఇంపార్టెంట్, అవేర్నెస్ ఇంపార్టెంట్. అలా ఉన్నప్పుడు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరండి.
ఇప్పుడు నేను అడిగిన ఉద్దేశం ఏంటంటే ఒక మంచి వ్యక్తి ఫ్రెండ్ గా ఉంటే మనం కూడా మంచిగా తయారవుతాం, మనం కూడా సక్సెస్ అవుతామని నేను అన్నా. ఎస్ అండి. కానీ మీరు చూస్తే మనమే మంచిగా ఉన్నప్పుడు ఇంకో మంచి ఫ్రెండ్ ఎందుకండి, మనల్ని చూసి వాడు మంచిగా తయారవుతారు కదా అని చెప్తున్నారు. ఇది కూడా Exactly. కరెక్టే, అది కూడా కరెక్టే. ఇప్పుడు ఒక 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ అలవాట్లు మనకు వచ్చేస్తాయి. అవునండి. కానీ నేను ఎలా చెప్పాను, అలవాట్లు రాకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం అవేర్నెస్ లో ఉండాలి, మనం ఫోకస్ లో. అలా 6 నెలలు ఇంకెవరితోనో ఉంటాం, వాళ్ళ నెగిటివ్ అలవాట్లన్నీ మనకు వచ్చేస్తే ఎలా అండి? అంతే కదా. ఈ రోజులలో ఎదగడము, వాళ్ళకి ఎదగడానికి రాదు, మనం అవును. ఎదుగుతుంటే మనల్ని లాగుతుంటారు. అవును. అది మనం గుర్తుపెట్టుకోవాలి కదా. Exactly. అది గుర్తు పెట్టుకొని మనం ఉండాలి. ఆటోమేటిక్ గా మన అలవాట్లు వాళ్ళకు రావాలి, కానీ మంచి అలవాట్లు, వాళ్ళ నెగిటివ్ మనకు రావద్దు కదండి. అవును. ఆ అవేర్నెస్ లో ఉండాలి అని అంటున్నాను నేను. ఓకే మ్యామ్, ఇలాగే మనిషి ఏ అలవాట్లు చేసుకోకూడదు అండ్ లైఫ్ సక్సెస్ అవ్వాలి, తను అనుకున్న గోల్స్ సాధించాలి, ముందుకెళ్ళాలి అందరికన్నా అనుకుంటే తన అలవాట్లు కానీ అభిరుచులు కానీ ఎలా ఉండాలంటారు? ఎలా ఉండాలి అంటే, ఒక చదువుకునే పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా అండి, ఎవరికైనా ఇంకొకరు ఇబ్బంది పెట్టి మీకు రాంగ్ రూట్ లో తీసుకుపోవడానికి చూస్తారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, ఈ వీడియో విన్న వాళ్ళందరూ అబ్జర్వ్ చేసుకోండి. అలా కాకుండా మీకు ఒకరి పైన గొడవలు పెట్టడానికి ఇంకో నలుగురు వచ్చి చెప్పడానికి కూడా ఉంటారన్నమాట. లేకుంటే చదువు ఆపేసేయాలనేసి ఇబ్బంది పెట్టాలనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకు ఆ విచక్షణ జ్ఞానం ఉండాలి. నేను ఒక స్టూడెంట్ ఉన్నారండి, ఆ స్టూడెంట్ చదువు మీద ఫోకస్ పెట్టాలంటే వాడు అంతే పెట్టాలి. ఎవరు వచ్చి ఏది చెప్పినా వినొద్దు. మూవీ అన్నా వెళ్ళొద్దు, అమ్మాయి అన్నా వెళ్ళొద్దు, అబ్బాయి అన్నా వెళ్ళొద్దు, ఇంకేదైనా తినడానికైనా వెళ్ళొద్దు, దేనికైనా వెళ్ళొద్దు. ఒక పెళ్ళైన వాళ్ళు మీ సంసారంలో ఇబ్బంది పెడుతున్నారు, మూడో వ్యక్తి వచ్చి అంటే ఎవరిది వినొద్దండి. మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. వేరే వాళ్ళది విన్నామంటే మన సజ్జన సాంగత్యం రాంగ్ ఉందంటే ఇంట్లో కూడా అదే గొడవలు అవుతాయి. ఎవరు ఏదైనా కూడా మీ కుటుంబం బాగుండాలి అంటే మీరు కూర్చొని మాట్లాడుకొని మీరు ఎలా సంతోషంగా ఉండాలనేది అండర్స్టాండింగ్ చేసుకొని ఉండాలి. ఒక పిల్లలకు చూసుకుంటే మీరు చదువుకోవాలి కాబట్టి ఇంకో మూడో వ్యక్తిది వినొద్దు. సో మీరు ఎలా చదువుకోవాలి, మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు ఒక బిజినెస్ చేయాలి అని అంటే మూడో వ్యక్తి చెప్పే పిచ్చి మాటలు కాకుండా మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు, దానిపైన చేయాలండి. దానిపైన చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనం స్ట్రాంగ్ గా ఉన్నాము, ఫోకస్డ్ గా ఉన్నాము అంటే ఆటోమేటిక్ గా మనకు అందరూ అటువంటి వాళ్ళే అట్రాక్ట్ అవుతారండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.